अरे जब मनमोहन सिंह प्रधानमंत्री थे एक मुस्लिम प्रेसिडेंट था जब हिंदू खतरे में नहीं था ना अभी खतरे में है क्या अरे बीफ एक्सपोर्ट లో నేను మొన్ననే నేను గోశాలకు వెళ్తా గోశాలలో టైం స్పెండ్ చేస్తా వీళ్ళు గోహత్య చేయొద్దు గోమాతను పూజించాలి ఎస్ పూజించాలి గోమాత అని చెప్పుకుంటాం బీఫ్ ఎక్స్పోర్ట్ లో యూపీ ఎందుకు నంబర్ 1 ప్లేస్ లో ఉంది దానికి సమాధానం లేదు మళ్ళీ దానికి నెహ్రూ అంటారు అరే గోమాతను పూజిస్తామయ్యా మేము నేను హిందువుని అంటే బీజేపీలు ఉంటేనే హిందువునా ఎస్ మీరు అడిగిన ప్రశ్నకి నేను కాంగ్రెస్ నెచ్చుకున్నా ప్రజాస్వామ్యం ఎక్కువ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీలో ఉన్నా నేను దేశాన్ని విడగొట్టే పార్టీలో లేను నేను ఎస్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నా ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే పార్టీలో ఉన్నా రాజ్యాంగానికి విలువనిచ్చే పార్టీలు ఉన్నా రాజ్యాంగాన్ని అంతం చేయాలనుకునే పార్టీలో లేను నేను రాజ్యాంగాన్ని రూపొందించిన పార్టీలు ఉన్నా రాజ్యాంగానికి విలువనిచ్చే పార్టీలు ఉన్నా సర్వమత సమాభావన అంటారు అంటే అన్ని మతాలు ఒకటే అని చెప్పే విధంగా ఉంటుంది మా పార్టీ